చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. రోడ్లు కూడా బాగున్నాయి, చక్కగా వేశారు. బియ్యం ఒకటేనండి, అది కొంచెం అక్కడికి వెళ్ళి ఇబ్బందిగా ఉంది మాకు. అంటే రేషన్ వ్యాన్లు తీయడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిందా, లేదంటే షాపులు పెడతాం వల్ల ఇబ్బంది ఉందా? షాపులు కాదు, రేషన్ బియ్యం వ్యాన్లు తీయటం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. అదండి. అంటే వ్యాన్లు అంటే ఏ రకంగా బాగుంది? వ్యాన్లు అనేది ప్రతి ఈదికి వస్తున్నాడు, ఇంటింటిగా వచ్చేసి మీ నలుగురు రండి సార్ అని చెప్తే నలుగురు ఇస్తాం, మళ్ళీ ఇంకా అటుకు వెళ్తున్నాడు, ఇంకో చోటుకి వెళ్తున్నాడు. అలాగే వ్యాన్ ఒక చోటే ఉండి అక్కడికే వెళ్ళాలి, లేదంటే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ నెల రేషన్ లేదని వాళ్ళు అంట కదా? లేదండి, వాళ్ళు అనేవాళ్ళు కాదు. ఎక్కడికైనా తీసుకుని ఎక్కడైనా ఇచ్చేవాళ్ళు అండి, ఎక్కడైనా సరే. ఇక్కడ కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళి తీసుకొచ్చేవాడు. అదొకటి. ఇప్పుడు షాపులు పెట్టి షాపుల దగ్గర తీసుకుంటాం వల్ల వచ్చే ఇబ్బంది ఏముంది? షాపుల వల్ల ఇబ్బంది అంటే 20 మంది వచ్చినప్పుడు ఒకరికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతనే మళ్ళీ బియ్యం పోయాలా, అతనే మళ్ళీ ముద్ద వేయించుకోవాలా, అది కష్టం అయిపోతుంది, లేట్ అయిపోతుంది బాగా బాగా. 15 రోజులు టైం పెట్టారు కదా? 15 రోజులు టైం పెట్టారు. ఆ టైంలో ఇప్పుడు ఊరు వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం కదండి, టైం కుదురుతుంది. అంటే వ్యాన్లు ఉంటేనే బాగుంటుంది. వ్యాన్ అంటే బాగుంటుంది.